కళల్ని, మీ ఆలోచనని అర్థం చేసుకొని మరియు మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతోనే మీరు కలుస్తున్నారా? మీ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నారా? మీ గత విజయాల్ని గుర్తు చేసుకుంటున్నారా? మీ అంతర్గత విమర్శకుని మాట అస్సలు వినొద్దు. మీ ప్రతిభ, మీ ఆలోచనలు ప్రపంచానికి ఎంత అవసరమో మీకు తెలుసా? మీరు అపారమైన సామర్థ్యంతో ఉన్నారు, మీకు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి, మరియు ప్రతిదీ మార్చగల ఒక ఆలోచన ఉంది. కానీ వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నాయి. కానీ ఏదో ఒకరోజు చేద్దాంలే అనుకుంటూ ఉన్నారు కదా. ఏదో ఒక రోజు ఎప్పుడొస్తుంది? ఎప్పుడూ రాదు. పరిచయం ఉన్నట్లు అనిపిస్తుందా? ఈరోజు ఎందుకు చాలా మంది అద్భుతమైన మహిళలు మొదలు పెట్టక ముందే ఆగిపోతున్నారు, మరియు అంతకంటే ముఖ్యంగా మనం దీని నుండి ఎలా విముక్తి పొందొచ్చో చర్చిద్దాం. నమస్తే, వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్. నేను మీ శైలజ డోగిపర్తి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, అంతకు మించి ఆలోచింపచేసే ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. చాలా మంది మహిళలు ఎందుకు తమ కళల్ని, లక్ష్యాల్ని లేదా వ్యాపారాల్ని మొదలు పెట్టడం లేదు అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తూ ఉంది. మనం ఈ ప్రశ్నకి సమాధానం వెతకటమే కాదు, ఈ నమూనాని ఎలా బద్దలు కొట్టి మన పూర్తి సామర్థ్యాన్ని ఎలా చేరుకోవాలో కూడా చర్చిద్దాం. ఇది కేవలం ఒక చర్చ కాదు, ఇది ఒక ప్రయాణం. ప్రతి మహిళ తనలో ఉన్న శక్తిని గుర్తించి మొదటి అడుగు వేయటానికి ప్రేరణ పొందే ప్రయాణం. ఈ ఎపిసోడ్ చివరిలో మీలో ఏదో ఒక మార్పు మొదలవ్వాలి. మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న దాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమవ్వాలి. కాబట్టి నాతో పాటు ఈ ఆలోచనాత్మక ప్రయాణంలో జాయిన్ అవ్వండి. వై ఉమెన్ డోంట్ స్టార్ట్? మహిళలు ఎందుకు మొదలు పెట్టరు? ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. చాలా మంది మహిళలు అద్భుతమైన ఆలోచనలు, అపారమైన ప్రతిభ మరియు లోతైన ఆశయాలు కలిగి ఉంటారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో ఆ ఆలోచనలు, ఆశలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకు? కొన్ని ప్రధాన కారణాలు ఇప్పుడు చర్చించుకుందాం. వైఫల్య భయం, ఫెయిల్యూర్ అంటే భయం. నేను ఫెయిల్ అయితే అనే ఆలోచన చాలా మందిని వెనక్కి లాగుతుంది. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టడం కావచ్చు, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు, లేదా ఒక కొత్త కెరియర్ని మార్గంగా ఎంచుకోవడం కావచ్చు. విఫలమైతే సొసైటీ ఏమనుకుంటుందో, లేదా వ్యక్తిగతంగా మనము ఎంత నిరాశ చెందుతామో, అసలు ఇది మనం తీసుకోగలమా లేదా అనే భయం వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి విజయ భయం. గెలిచినా కూడా, సక్సెస్ అయినా కూడా భయమేనా? వినడానికి వింతగా అనిపిస్తుందా? విజయం కూడా భయాన్ని కలిగిస్తుంది. విజయం సాధిస్తే వచ్చే బాధ్యతలు, ఒత్తిడి లేదా సామాజిక అంచనాలని అందుకోలేమేమో అనే ఆందోళన. అందుకే కొంతమంది ఈ విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. తీర్పు భయం, జడ్జిమెంట్. ఇతరులు తమ ప్రయత్నాలని ఎలా చూస్తారు, విమర్శిస్తారా లేదా వెటకారం చేస్తారా అనే భయం. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను దీనికి సరిపోతానా లేదు, నాకు తగినంత అనుభవం లేదు, నేను అంత తెలివైన దాన్ని కాదు. ఇలాంటి ఆలోచనలు చాలా మందిని వెంటాడుతూనే ఉన్నాయి. తమ సామర్థ్యాన్ని, తమ టాలెంట్ని తక్కువ అంచనా వేసుకొని ఇంపోస్టర్ సిండ్రోమ్ వంటివి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. చేయగలిగిన శక్తి ఉన్నా కూడా వీటి వల్ల చేయకుండా వెనకడుగు వేసేస్తూ ఉంటారు. పరిపూర్ణత కోసం ఎదురు చూడడం, పర్ఫెక్షన్. కొత్తగా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అది పర్ఫెక్ట్గా ఉండాలని చూడడం చాలా మంది కోరుకుంటారు. నేను కూడా పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసిన దాన్నే. అంత సిద్ధంగా ఉన్నప్పుడే నేను మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడూ మనల్ని మొదలు పెట్టకుండానే చేస్తుంది. ఎందుకంటే నిజానికి పర్ఫెక్ట్ అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ఏదో ఒకటి చిన్న చితకా లోపాలు ఉంటూనే ఉంటాయి. సామాజిక మరియు సాంస్కృతిక అంచనాలు, సొసైటల్ అండ్ కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్. కొన్ని కల్చర్స్లో మహిళలు
మహిళల పాత్ర నిర్దిష్ట పద్ధతుల్లోనే నిర్వచించబడతాయి. నిర్దిష్టంగానే ఉంటాయి. కొంతవరకే లిమిట్ అయి ఉంటాయి. ఇంటి బాధ్యతలు, కుటుంబ పోషణ వంటివి ప్రాధాన్యత వహించవచ్చు. కానీ వారి వ్యక్తిగత ఆశయాలను పక్కన పెట్టేలా చేస్తాయి. లింగ వివక్ష లేదా వివక్షపూరిత వైఖరులు కూడా మహిళలు ముందుకు రావటానికి అడ్డగోడగా మారుతున్నాయి, అడ్డంకిగా మారుతున్నాయి. మద్దతు లేకపోవడం, ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్, కుటుంబం, స్నేహితులు, మార్గదర్శకుల నుండి తగిన మద్దతు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లేనప్పుడు ఒంటరిగా అడిగేయటం చాలా కష్టంగా అనిపిస్తుంది. సమయం లేకపోవడం, చాలా మంది మహిళలు మల్టీ టాస్కింగ్ ఉంటారు, ఎన్నెన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఉద్యోగం, పిల్లలు, పెంపకం, ఇంటి పని, వీటన్నిటి మధ్య తమ కోసం, తమ లక్ష్యాల కోసం సమయం కేటాయించడం ఒక సవాలుగా మారిపోతుంది. అసలు ఈ ప్యాటర్న్ని, ఈ నమూనాని ఎలా బద్దలు కొట్టాలి? ఈ కారణాలు మనల్ని వెనక్కి లాగుతాయని ఒప్పుకోవటం మొదటి అడుగు. ఇప్పుడు ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమించాలో చూద్దాం. చిన్నగా మొదలు పెట్టండి. స్టార్ట్ స్మాల్. పెద్ద లక్ష్యం అని భయపడకండి. చిన్న చిన్న అడుగులతో మొదలెట్టండి. మీరు ఒక పుస్తకం రాయాలనుకుంటే రోజుకు 1 పేజీ రాయండి. ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ముందు మార్కెట్ రీసెర్చ్ చేయండి, లేదా ఒక చిన్న ప్లాన్ తయారు చేయండి. చిన్న విజయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. భయాన్ని అంగీకరించండి, కానీ దానిని అధిగమించండి. ఎక్నాలజీ ఆఫ్ ఫియర్ బట్ ఓవర్కమ్ ఇట్. భయం సహజమే, అది ఉందని ఒప్పుకోండి, కానీ ఆ భయం మిమ్మల్ని నియంత్రించవద్దు. మీ మీద కంట్రోల్ భయాన్ని తీసుకోకూడదు. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి ప్రయత్నించండి. విఫలమైతే అని కాకుండా నేను నేర్చుకుంటే అని ఆలోచించండి. ప్రతి వైఫల్యం, ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్. పర్ఫెక్షన్ వదిలేయండి, పురోగతిపై దృష్టి పెట్టండి. లెట్ గో ఆఫ్ పర్ఫెక్షనిజం, ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్. మంచిది అనేది పరిపూర్ణం కంటే గొప్పది. మీ పని 80% సిద్ధంగా ఉన్నప్పుడు దానిని బయట పెట్టడానికి, దానిని చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు మొదలు పెడితేనే కదా ఫీడ్బ్యాక్ వస్తుంది. దాని నుండి నేర్చుకొని మనం మెరుగవచ్చు, ఇంకా కొత్తగా వెళ్ళొచ్చు అనమాట. మీపై మీరు నమ్మకం ఉంచండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ సామర్థ్యాన్ని గుర్తించండి, మీ టాలెంట్ గుర్తించండి, మీ గత విజయాలని గుర్తు చేసుకోండి. మీ అంతర్గత విమర్శకుని మాట వినొద్దు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అలవర్చుకోండి. నేను చేయగలను అని మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. మద్దతు నెట్వర్క్ ని నిరూపించుకోండి. బిల్డ్ ఏ సపోర్ట్ నెట్వర్క్. మీ కళల్ని అర్థం చేసుకుని మరియు మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతో మెంటర్స్ ని కనుగొనండి. సమాన ఆలోచనలు ఉన్న మహిళా గ్రూపుల్లో చేరండి. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోండి. సమయాన్ని తెలివిగా నిర్వహించండి. మేనేజ్ టైం వైజ్లీ. మీ లక్ష్యాల కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించండి. అది కేవలం 30 minutes కావచ్చు, 15 minutes కావచ్చు, కానీ నిరంతరం ఆ సమయాన్ని వినియోగించుకోండి. ప్రాధాన్యతలను నిర్ణయించుకోండి. కొన్ని పనుల్ని డెలిగేట్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి వెనకాడకండి. ప్రతి పని నేను ఉండాలి, నేను చేయాలి అని ముందుకెళ్ళొద్దు. వర్క్ లోడ్ తగ్గించుకోండి. ప్రతిరోజు నేర్చుకోండి. లెర్న్ ఎవ్రీడే. పుస్తకాలు చదవండి, పాడ్కాస్ట్లు వినండి, కోర్స్ చేయండి. మీ జ్ఞానం మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తుంది. మిమ్మల్ని ప్రేరేపించే వారి విజయ గాథల్ని తెలుసుకోండి. మిత్రులారా, మొదలు పెట్టకపోవడానికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఈ ప్యాటర్న్ని బద్దలు కొట్టే శక్తి మీలో ఉంది. గుర్తుంచుకోండి. ప్రపంచానికి మీ ప్రత్యేకమైన ప్రతిభ, మీ ఆలోచనలు చాలా అవసరం. ఈ రోజు నుంచే ఒక చిన్న అడుగు వేయండి. మీ కలలకు ప్రాణం పోయండి. అది కేవలం ఒక ఆలోచన కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు, లేదా ఒక చిన్న చర్య కావచ్చు, కానీ మొదలు పెట్టండి. మీరు అసలు ఏం మొదలు పెట్టాలనుకుంటున్నారు? మీ ఆలోచనలు మాకు తెలియజేయండి. మీరు యూట్యూబ్లో కమెంట్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ అనుభవాల్ని మాతో పంచుకోండి.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరియు మిమ్మల్ని ముందుకు కదలడానికి ప్రేరేపించిందని కూడా నమ్ముతున్నాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ లక్ష్యాల్ని సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. నేను మీ శైలజ, అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్ నుండి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.